కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడైతే మరి కల్కి ఎవరు? కర్ణుడు చిరంజీవి కాదు కదా, మహాభారతంలో చనిపోయాడు కదా, మళ్ళీ కర్ణుడు ఎలా తిరిగి వచ్చాడు? అండ్ సినిమా చివర్లో కమల్ హాసన్ విష్ణుమూర్తిలా 4 చేతులతో కనిపిస్తున్నాడు కదా, దాని అర్థం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. అంతకంటే ముందు మీకు 2 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. ఒకటి, కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే వరం లేదా శాపం వల్ల ఈ భూమి మీద మరణం లేకుండా భూమి అంతమయ్యేంత వరకు బ్రతికి ఉండడాన్ని ఇమ్మోర్టాలిటీ అంటారు. అలా మన భూమి మీద ఇప్పటికీ 7 ఇమ్మోర్టల్స్ ఉన్నారు. వీళ్ళనే సప్త చిరంజీవులు అంటారు. అండ్ సెకండ్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. రీఇన్కార్నేషన్ అంటే మళ్ళీ పుట్టడం అని. మన భగవద్గీతలో పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు అని మనం విన్నాం. ఈ ఒక్క రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ వల్ల మహాభారతంలో ఉండే చాలా క్యారెక్టర్స్ మళ్ళీ ఈ మూవీలో చూసే ఛాన్స్ ఉంది. ముందుగా కర్ణుడు త్రేతాయుగంలో సూర్యుడి అంశైన దంభద్భవగా పుట్టాడు. తర్వాత ద్వాపర యుగంలో అదే సూర్య భగవానుడి అంశైన కర్ణుడుగా జన్మించాడు. అండ్ ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మళ్ళీ కర్ణుడు పుడితే ఎలా ఉంటది అన్న థాట్తో రాసుకున్నాడు డైరెక్టర్ నాగశ్విన్. నాగశ్విన్ ఇలా అన్నాడు, వరల్డ్ లోనే ఇలాంటి సబ్జెక్ట్ తో ఇప్పుడు దాకా మూవీ రాలేదు అని. దట్స్ ట్రూ. డైరెక్టర్ థాట్ ప్రకారం కలియుగంలో దుర్యోధనుడు సుప్రీం ఎస్కిన్ గా అండ్ శ్రీకృష్ణుడు కల్కి భగవానుడుగా వచ్చినప్పుడు కర్ణుడు ఈ భైరవగా వస్తే ఎలా ఉంటది అన్న థాటే ఈ మూవీలో భైరవ క్యారెక్టర్. మూవీ స్టార్టింగ్ లో భైరవ క్యాప్టెన్ కి ఒక బాక్స్ లో దొరుకుతాడు. సేమ్ కర్ణుడు కూడా మహాభారతంలో ఒక కపుల్ కి ఒక బాక్స్ లో గంగా నదిలో దొరుకుతాడు. అండ్ ఆ కపులే సూతులు, అందుకే కర్ణుడిని సూతపుత్ర అంటారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా, మరి మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అంటే, ఎలా అయితే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇచ్చి ధర్మం వైపు పోరాడు అని ఒక అవకాశం ఇచ్చాడో, అలానే అధర్మం వైపు నిలబడి కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణుడికి కూడా ఇలా ధర్మం వైపు నిలబడి పోరాడే ఒక అవకాశం ఇచ్చాడనమాట. ఇలా కర్ణుడితో పాటు మిగతా వారియర్స్ అయిన అర్జునుడు, భీముడు ఇలా చాలా మంది మళ్ళీ రీఇన్కార్నేట్ అయి పుట్టే అవకాశం ఉందా అంటే మేబీ, మే నాట్ బి. మహాభారతంలో పాండవులు ధర్మం వైపు నిలబడి యుద్ధాన్ని గెలిచి చివరికి స్వర్గానికి చేరారు. వాళ్ళ కథ అంతటితో అయిపోయి ఉండొచ్చు. సో అప్పుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి విష్ణుమూర్తి అతనికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు ధర్మం వైపు యుద్ధం చేయమని. కర్ణుడి బ్యాక్ స్టోరీ చూస్తే కర్ణుడు అసలు తల్లి కుంతి. ఈ కుంతికి దేవతలు వరాలు ఇస్తారు. ఆమె టీనేజ్లో తెలిసి తెలియక సూర్య భగవానుడి దగ్గర నుండి ఒక బిడ్డను కోరిద్ది. అప్పుడు ప్రత్యక్షమైన పిల్లోడే ఈ కర్ణుడు. పెళ్లి కాకముందే బిడ్డకి జన్మనిచ్చిన కుంతి ఆ పిల్లోడిని ఏం చేయాలో తెలియక గంగానదిలో ఒక బుట్టలో పెట్టి వదిలేసిద్ది. అలా ఆ పిల్లోడు ఈ సూతులకు దొరుకుతాడు. ఆ తరువాత కుంతి పెద్దయ్యాక పాండు మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. మిగతా దేవతల శక్తులతో పాండవులకు జన్మనిస్తుంది. మహాభారతంలో కురురాజ్యమైన హస్తినాపురాన్ని పాండవులు పరిపాలించిన దానికి నిజమైన వారసుడు పాండవులో పెద్దయిన కర్ణుడే. సో ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంటుంది. అండ్ వన్ థింగ్, కర్ణుడు పుట్టడంతోనే కవచ కుండలాలతో పుడతాడు. అండ్ దీనికి రిఫరెన్స్ గా ప్రభాస్ కి చాలా చోట్ల ఆర్బర్ ని చూపించారు. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ నుండి భైరవాకి కర్ణుడికి ప్యారలల్స్ చూపించాడు నాగశ్విన్. మూవీలో ఇంటర్వెల్ ముందు ఈ షాట్ ని గమనిస్తే ఇక్కడ భైరవ ఒక రథచక్రాన్ని ఆపుతాడు. సేమ్ టు సేమ్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయేది కూడా ఈ రథచక్రం భూమిలోకి కూరుకుపోవడం వల్లే. అండ్ భైరవ క్యాప్టెన్ కి దొరుకుతాడు. క్యాప్టెన్ ఒక పైలట్. సేమ్ కర్ణుడు దొరికే ఫ్యామిలీ కూడా రథాలు నడిపేవాళ్లే. కర్ణుడి ధనస్సు పేరు విజయ ధనస్సు. దీన్ని తయారు చేసేది విశ్వకర్మ. ఇది మార్వెల్లో థార్ వాడే మిల్నీర్ లాంటిది. మూవీలో ఆ విజయ ధనస్సును పట్టుకునే సీన్ ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికా మిల్నీర్ నెత్తే సీన్లా ఉంటుంది. మన పురాణాల ప్రకారం విశ్వకర్మ ఈ విజయ ధనస్సుని పరమశివుడు కోసం చేశాడు. శివుడు పరశురాముడి శౌర్య పరాక్రమాలకు మెచ్చి ఈ విజయ ధనస్సుని పరశురాముడికి ఇస్తాడు. అండ్ పరశురాముడు తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఈ ధనస్సును ఇస్తాడు. దీనికి చాలా పవర్ ఉంది. ఆల్రెడీ దీని పవర్ ఏంటో మనం మూవీలో చూసాం. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు మాత్రమే కర్ణుడు ఈ విజయ ధనస్సును వాడాడు. తర్వాత ఆయనకున్న శాపాల వల్ల ఈ ధనస్సును సరిగ్గా వాడలేకపోయాడు. ఇప్పుడు ఈ కల్కి పార్ట్ 2 మూవీలో సుప్రీం యాస్కిన్ దగ్గరున్న అర్జునుడి గాంధీవం వర్సెస్ భైరవ దగ్గరున్న ఈ విజయ ధనస్సు పవర్స్ ఏంటో మనం చూడబోతున్నాం. కల్కి మూవీలో ఎండిపోయిన గంగా నదిలో ఒక ధనస్సు దొరికింది. ఆ ధనస్సే గాంధీవం. అది అర్జునుడు వాడింది. మూవీ చివర్లో ఎవరూ పట్టుకొని ఆ గాంధీవాన్ని కమల్ హాసన్ పైకి లేపి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అంటాడు. అసలు ఎవరు టచ్ కూడా చేయలేని ఆ గాంధీవాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడు అనంటే, సుమతి కడుపులో పెరుగుతున్న కల్కి భగవానుడి బాడీ నుండి ఒక డ్రాప్ సీరంని మూవీ లాస్ట్లో కమల్ హాసన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. అతనికి అద్భుతమైన శక్తులు వస్తాయి.
అప్పటిదాకా ఓల్డేజ్గా ఉన్న సుప్రీం యాస్కిన్ ఒక్కసారిగా యంగ్గా మారతాడు. అతని శరీరం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సుమతి కడుపులో పెరుగుతుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడని. అండ్ ఆ ఒక్క డ్రాప్ అయిన సీరం వల్లే సుప్రీం యాస్కిన్ అన్న కమల్ హాసన్ ఆ గాంధీవాన్ని ముట్టుకోగలిగాడు. అందుకే శ్రీ మహావిష్ణువుకు ఉన్నట్టు 4 చేతులు సుప్రీం యాస్కిన్కి లాస్ట్లో ప్రత్యక్షమవుతాయి. అసలు ప్రభాస్ కర్ణుడైతే మరి కల్కి ఎవరు అన్న బిగ్గెస్ట్ క్వశ్చన్కి ఈ కల్కి పార్ట్ 2 మూవీలోనే ఆన్సర్ దొరికింది. ఐ థింక్ ఈ రోల్కి ఇంకొక బిగ్గెస్ట్ స్టార్ని క్యాష్ చేసే ఛాన్స్ ఉంది. నాగి మామ అప్పటిదాకా ప్రభాసే కల్కి అనుకుంటున్న ఆడియన్స్ అందరి మైండ్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ గురించి ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అండ్ కల్కిగా నెక్స్ట్ ఎవరిని క్యాష్ చేయబోతున్నారు, ఇంకా భైరవ అండ్ అశ్వత్థామ మళ్ళీ కలుస్తారా లేదా, అండ్ కాంప్లెక్స్లో అరెస్ట్ అయిన కెప్టెన్ దుల్కర్ సల్మాన్ ఇంకా బతికే ఉన్నాడా లేదా, అండ్ ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.